గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైమ్లో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి హార్ట్ అటాక్స్. యాక్చువల్లీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సర్వసాధారణం అయిపోయింది. అంటే చాలా వరకు కూడా ఎక్కువ పెద్ద ఏజ్ వారిలో కనిపించేది కాస్త ఇప్పుడు అంటే యంగ్ పీపుల్లో కూడా ఈ హార్ట్ అటాక్స్ అనేవి రావటం అనేది జరుగుతుంది. అగైన్ రావడానికి గల కారణాలు, లక్షణాలు, ట్రీట్మెంట్ అంటే మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్ల కానివ్వండి, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహారం, మన విధానాల వల్ల కానివ్వండి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నాయా, దీనికి సంబంధించిన విషయాలని మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ముబా శ్రీనివాస్ గారు. వీరు వచ్చేసి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సో కమింగ్ టు మన టాపిక్ లోకి వచ్చినట్లయితే కనుక హార్ట్ అటాక్ మీరు అన్నట్లుగానంటే చాలా వరకు ఈ షుగర్ ఉన్న వాళ్ళకి అండ్ అలాగే బీపీ ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూస్ ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది కనెక్ట్ అయి ఉంటూనే ఉంది. అండ్ చూసుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ కూడా చాలా అంటే చాలా చాలా ఎక్కువైపోయాయి యంగ్ పీపుల్లో. మరి 25 ఇయర్స్కి 26 ఇయర్స్ పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ రావడం అనేది పెద్ద క్వశ్చన్ మార్క్లా ఉంది. వై అంటే అంత ఎర్లీగా రావటం ఏంటి అని. హార్ట్ అటాక్స్ అంటూ కొంతవరకు పెరిగాయండి. ఎక్కువ డిటెక్షన్ ఎక్కువ పెరిగింది. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హార్ట్ అటాక్స్ అండ్ మోర్ డిటెక్షన్. ఓకే. అండ్ మోర్ అవైలబిలిటీ ఆఫ్ ఫోన్స్, కెమెరాస్. సో అన్ని రికార్డ్ అవుతున్నాయి బేసిక్లీ, కాబట్టి ఎక్కువ తెలుస్తుంది జనాలకి బేసిక్లీ. కానీ హార్ట్ అటాక్ అంటూ ఎందుకు వస్తుంది అన్న కారణాలు మారవు. అదే గుండె, అదే రక్తనాళం, దానిలో బ్లాక్స్ ఎందుకు వస్తాయి, అవి మారవు. అవి సింపుల్: షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, స్మోకింగ్, మగవాళ్ళు. 5 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్. రైట్. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా హార్ట్ అటాక్ రాదు ఎవరికి కూడా. సో ఇఫ్ యూ స్మోక్, ఇఫ్ యూ హ్యావ్ షుగర్, ఇఫ్ యూ హ్యావ్ బీపీ, ఇఫ్ యూ హై కొలెస్ట్రాల్, మీకు హార్ట్ అటాక్ వస్తుంది. ఏ వయసులోనే వస్తుంది మీకు. ఓకే. ఇంకోటి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. సో ఇవన్నీ లేవు, నాకు స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే మీరు కొంచెం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోర్స్ వర్క్స్ ఓన్లీ త్రూ హై కొలెస్ట్రాల్ ఓన్లీ. ఫ్యామిలీలో ఉండే అందరూ చచ్చిపోరు. ఫ్యామిలీలో కొలెస్ట్రాల్ ఉండడం వల్ల అది చంపుతుంది మనని. కొలెస్ట్రాల్ చంపుతుంది బేసికలీ. సో కొలెస్ట్రాల్ నేను జాగ్రత్తగా చూసుకుంటా, కొలెస్ట్రాల్ తక్కువ పెట్టుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చేస్తాను, బరువు తక్కువగా ఉంటుంది. ఇంకా నా ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఇంకా ఎక్కువ కొలెస్ట్రాల్, ఐ విల్ టేక్ ఎ టాబ్లెట్, ఐ విల్ సీ దట్ మై కొలెస్ట్రాల్ ఇస్ కంట్రోల్డ్. దెన్ హార్ట్ అటాక్ కెనాట్ కిల్ మీ. పెరాలిటిక్ అటాక్ కెనాట్ కిల్ మీ, బట్ ఐ విల్ డై ఆఫ్ క్యాన్సర్. అది వేరే విషయం. అల్టిమేట్లీ ఐ హావ్ టు డై. ఐ విల్ నాట్ డై ఇన్ ఎ బెడ్ అండ్ ఇన్ ఎ వెంటిలేటర్. ఒక 90 ఏళ్ళ దాకా బతుకుతాను, 90 ఏళ్ళకి ఎలాగో పోవాలి కాబట్టి ఏదో పోతా. కానీ ఈ లోపుగా హార్ట్ అటాక్ వచ్చి నడవలేక ఆయాసపడుతూ మధ్య మధ్యలో మన లైఫ్ అంతా మారిపోయి, మనం ఇంకోళ్ళ మీద భారం అయిపోయి, మన పిల్లలు ఎందుకు వచ్చిందో దేవుడు వీడెక్కడ దొరికాడని మన మీద పడి ఇసుక్కోకుండా యూ లివ్ ఎ ఫంక్షనల్ లైఫ్ టిల్ యూ డై. రైట్. అండ్ అలాగే మీరు ప్రాపర్గా అంటే వ్యాయామాలు ఇవన్నీ చేస్తే కూడా చాలా వరకు కూడా అంటే హార్ట్ అటాక్స్ వచ్చేదీన్ని మనం కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు అంటున్నారు. బట్ అగైన్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మందిలో కూడా ఎవరైతే కొన్ని మనం రీసెంట్గా కూడా కొన్ని క్లిప్స్ చూసాము, జిమ్ చేస్తూ కూడా సడన్గా స్ట్రోక్ వచ్చి చనిపోవటం. ఎందుకు యాక్చువల్లీ మన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు, ఆయన కూడా యాక్చువల్లీ జిమ్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూనే అండ్ అలాగే అఫ్కోర్స్ ఆబ్వియస్లీ ప్రాపర్ డైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేయడం, ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవడం, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకు ఉంది. స్టిల్ అయినా కానీ అంత హెల్దీ బాడీ పెట్టుకొని ఇవంతా ఉండి కూడా ఆయన వర్కౌట్ చేస్తూ చనిపోవడం అనేది జరిగింది. అగైన్ ఇక్కడ క్వశ్చన్ అదే వస్తుంది, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ కూడా హార్ట్ అటాక్స్ రావడానికి కారణం ఏంటి అని వస్తుంది. ఆయన హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది మీ అజంప్షన్ కదా. డూ యూ నో ఇట్ బై ఫ్యాక్ట్? నో, యూ విల్ నాట్ నో. ఈ సెలబ్రిటీ డెత్స్ ఇదే ప్రాబ్లం అండి. సెలబ్రిటీస్లో ట్రూత్ నెవర్ కమ్స్ అవుట్. ఓకే. ఒక విజువల్ ఉంటుంది, ఒక వీడియో క్లిప్, ఎక్సర్సైజ్ చేస్తే చనిపోయాడు. మేబీ దీనివల్లే అనేది అనుకుంటాం. అందరూ అంతే. ఇప్పుడు సెలబ్రిటీస్ అయితే ఎక్కువ మైలేజ్ వస్తుంది, మిగతా వాళ్ళంతా ఒక వీడియో క్లిప్ వస్తుంది, మీకు ఎవడో సడన్గా పడి చచ్చిపోతాడు, జిమ్ చేస్తూ ఉంటాడు. అతను ఓవర్ వెయిట్ ఉన్నాడా, అతనికి షుగర్ ఉందా, బీపీ ఉందా, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా, స్మోక్ చేస్తాడా, ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిందా, స్టెంట్లు ఉన్నాయా, ఏమీ తెలియదు కదా మనకి. రైట్. ఎవడో 30 ఏళ్ళోడు చచ్చిపోయాడు. సో 30 ఇయర్స్ అబ్బాయి చనిపోయాడు హార్ట్ అటాక్ తో అన్నది మాత్రమే వినిపిస్తుంది. అతని బ్యాక్గ్రౌండ్ మీకు ఏమీ తెలియదు కదా. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఒక పెద్ద యాక్టర్ ఎవడో చనిపోయాడండి, పలానా యాక్టర్ చనిపోయాడు, అతనికి క్యాన్సర్ వచ్చింది అని ఏదో రాస్తారు. రైట్. అతనికి షుగర్లు, బీపీలు, హార్ట్ అటాక్లు, బైపాస్లు ఏమి కూడా మెన్షన్ చేయరు పేపర్లో. ఓకే.
పర్సనల్ డీటెయిల్స్ చెప్పకూడదని, చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలని. ఆబ్వియస్లీ. కానీ ఇప్పుడు అంటే మరి వీళ్ళందరూ కూడా బ్యాక్గ్రౌండ్ తెలియదు మనకి. సో వాళ్ళది ఏదో చూసి మనం భయపడిపోవటం అనేది ఇట్స్ ఇల్లాజికల్. సో బేసిక్గా జనాలందరూ కూడా అంటే అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ స్టార్స్, సెలబ్రిటీస్ అంటే వాళ్ళంటూ ప్రాపర్గా డైట్ ఎవ్రీథింగ్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఫుడ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. సో నార్మల్ కామన్ పీపుల్కి వచ్చే డౌట్ ఏంటంటే అంటే అంత బాగా ఉండేవాళ్ళు వాళ్ళకే హార్ట్ అటాక్స్ వచ్చాయంటే మన పరిస్థితి ఏంటి, మనం అసలు డైట్ ఏమి ఫాలో అవ్వం ఎలా అన్న భయంతోనో లేకపోతే అపోహలతోనో ఉంటారు. ఇప్పుడు సినిమా స్టార్లను తీసేద్దాం పోనీ. సౌరవ్ గంగులీ ఉన్నాడు. సౌరవ్ గంగులీ తెలిసింది, సౌరవ్ గంగులీ తెలియని వాళ్ళు లేరు. సౌరవ్ గంగులీ హార్ట్ అటాక్ వచ్చింది, 2 స్టెంట్లు వేసుకున్నాడు. మరి సౌరవ్ గంగులీ ఇంటర్నేషనల్ ప్లేయర్, ఫిట్గా ఉన్నాడు. అతనికి మరి ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అంటే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, స్మోకింగ్. సో దట్స్ మళ్ళీ అదే చెప్తున్నానండి. ఇఫ్ యూ జస్ట్ అడ్హియర్ టు బేసిక్స్, డోంట్ స్మోక్, కీప్ యువర్ కొలెస్ట్రాల్ లో, రైట్, ఈ 2 చేస్తే మీకు హార్ట్ అటాక్స్ రావు, పెరాలిటిక్ అటాక్స్ రావు. మీరు ఎన్నో ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవచ్చు దానికి. బట్ ఇఫ్ యూ స్మోకింగ్ తీసేసి మీరు ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా మీరు ఏమైనా చేయండి, ఎల్డిఎల్ అనేటటువంటిది కంట్రోల్లో పెట్టుకోండి కొలెస్ట్రాల్లో, విల్ నాట్ హ్యావ్ ఎ హార్ట్ అటాక్. ఓకే. సో ఇవి కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే హార్ట్ అటాక్స్ రావడానికి రాదు. కానీ 99% మందికి వాటి వల్ల కాదు. మీకు ఎక్కువగా ఉంది మందులు వేసుకోమంటే నేను మందులు వేసుకోను అంటారు. ఎక్సర్సైజ్ చేయంటే నేను ఎక్సర్సైజ్ చేయను అంటారు. ఎక్సర్సైజ్ చేయడానికి టైం లేదు. అంటే దెర్ ఆర్ 100 different reasons. Boils down to single point. If your LDL is low, heart attack cannot kill you. ఓకే. సో అంటే ఒక్కొక్కళ్ళకి కారణాలు అనేవి చాలా రకాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఒకళ్ళకి ఒక రీజన్ వల్ల రావచ్చు హార్ట్ అటాక్స్, ఇంకొకళ్ళకి ఇంకొకటి ఉండొచ్చు. అంటే ఇండివిజువల్ని బట్టి ఉంటుంది. అగైన్ మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, మీరు అన్నట్లుగా ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ అవుతాయి అంటారు. అంత బాయిల్స్ డౌన్ టు సింగిల్ పాయింట్ అండి చెప్పేది. మీ బ్లడ్ కొలెస్ట్రాల్ రిపోర్ట్లో LDL ఎంత ఉన్నది, షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, సింగిల్ పాయింట్ ఎజెండా మీద రక్తనాళాలు వర్క్ చేస్తాయి. ఓకే. రక్తనాళాలు బ్లాక్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది బేసిక్లీ. సో మీరు ఎన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు, మనం ఏంటంటే మనం తప్పు చేసాను ఎవడో ఒప్పుకోడు, ఎందువల్ల తప్పు చేశాను అన్నిటి కానీ అని వస్తుంది. ఆ కానీలు తీసేసి మీరు ఐ వాంట్ టు గెట్ మై కొలెస్ట్రాల్ డౌన్ విత్ ఎక్సర్సైజ్ ఆర్ విత్ టాబ్లెట్స్, బట్ మై కొలెస్ట్రాల్ హెస్ టు బి డౌన్ అనేటటువంటి ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో పోతే రక్తనాళాల ప్రాబ్లమ్స్ రావు. రక్తనాళాల గుండెలో బ్లాక్ అయితే హార్ట్ అటాక్ అంటాం, మెదడుకు వెళ్ళే వాటి బ్లాక్ అయితే పెరాలిటిక్ అటాక్ అంటాం. ఈ వీటిని దూరంగా ఉండాలంటే ఇంతే. ఓకే. సో మొత్తం ఇదే సైన్స్ బేసికలీ. కానీ అది చేయలేకపోతున్నాం మనం, మందులతో కూడా చేయలేకపోతున్నాం మనం. ఓకే. అండ్ అలాగే హార్ట్ అటాక్స్ ఎలా అంటున్నామో షుగర్, బీపీ కూడా కామన్ అయిపోయాయి. లేని వాళ్ళు అఫ్ కోర్స్ ఇప్పుడు కామన్గా హెల్దీగా ఉన్న పీపుల్ ఒక 10 మెంబర్స్ని తీసుకొని మనం టెస్ట్లు చేసినా ఏదో ఒకటి ఇష్యూ అయితే కంపల్సరీ ఉంటుంది. మేబీ షుగర్ అవ్వచ్చు, బీపీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఖచ్చితంగా ఉంటూనే ఉంటున్నాయి. అది యంగ్ పీపుల్ అయినా ఇంకా 40+, 30+ అంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ ఇక్కడ మీరు అన్నట్లుగానే ఈ బీపీ, షుగర్ ఇది కూడా కంట్రోల్లో ఉంచుకుంటే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, హార్ట్ అటాక్స్ అనే కాదు ఇంకా ఫర్దర్ ఏ ఇష్యూస్ అయినా కానీ కంట్రోల్ చేసుకోవచ్చు అంటారు. షుగర్, బీపీ వల్ల వచ్చేది ఓవర్ వెయిట్ అండి. సో ఇఫ్ ది ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు ఓవర్ వెయిట్. ఇఫ్ యూ కంట్రోల్ యువర్ వెయిట్, షుగర్, బీపీలు ఉండవు, కొలెస్ట్రాల్ ఉండదు మీకు బేసికలీ. సో ఓవర్ వెయిట్ అనేదాన్ని ఒబెసిటీ అంటారు ఇంగ్లీష్లో. బేసికలీ మీ హైట్ని సెంటీమీటర్స్లోకి మార్చి దానిలో 100 తీసేయండి. ఇప్పుడు 5 feet ఉన్నారనుకోండి, 150 centimeters ఉంటారు, వాళ్ళు 50 kilos ఉండాలి. ఓకే. మీ వెయిట్ అక్కడ మెయింటైన్ చేసుకోండి, యు ఆర్ మోస్ట్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిసీజెస్ ఎక్సెప్ట్ క్యాన్సర్ మేబీ. ఓకే. సో వెయిట్ అనేది కూడా, బట్ ఇక్కడ వెయిట్ది వచ్చింది కాబట్టి ఇంకొక ఇది కూడా అడగాలి. ఇప్పుడు అసలు పిల్లల్లో మనం చూసుకున్నట్లయితే 11-12 yearsకే వెయిట్ అనేది, హైట్ కూడా చాలా ఫాస్ట్గా పెరిగిపోతూ ఉన్నారు అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువైపోతుంది. అది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిల్లో కానివ్వండి. అగైన్ ఇక్కడ మేబీ ఫుడ్ అవ్వచ్చు, ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంత అంటే చిన్న ఏజ్లోనే వాళ్ళంతా ఓవర్ వెయిట్ అనేది పెరిగిపోవటం, వాళ్ళని చూస్తుంటే బేసిక్గా నార్మల్ ఏజ్ వచ్చేసి 13-15 ఉంటుంది. బట్ వాళ్ళ అపీరెన్స్ వరకు అంటే వాళ్ళ బాడీ పర్సనాలిటీ వైజ్ చూసుకున్నట్లయితే 20 years, 22 years పిల్లల్లాగా కనిపిస్తూ ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంది.
సో అగైన్ మళ్ళీ అంటే ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఓన్లీ మనం హార్ట్ అటాక్, షుగర్, బీపీని మాట్లాడుకుంటున్నాం. సో టీనేజ్ వాళ్ళకనే కాదు, సో ఇప్పుడు ఈవెన్ ఈ పిల్లలకు కూడా ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో 13-14 ఇయర్స్ పిల్లలు, సో వీళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి అంత వెయిట్ ఉండడం వల్ల స్టార్ట్ అవుతాయి అంటారా? తప్పకుండానండి. సో ఒక్కొక్క దేశం పురోగతి చెందుతుందంటే నేను చెప్పినట్టుగా వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు కన్నా ఫస్ట్ చేసే పని వాళ్ళు తిండి కొనుక్కోవడం. సో ఓవర్ ఈటింగ్ హ్యాస్ బికమ్ ఏ మేజర్ ఇష్యూ. సో చైల్డ్హుడ్ ఒబేసిటీ అంటారు దాన్ని బేసికలీ. ఇంకొకటి తల్లులు ప్రపంచం అంతా కూడా ఏంటంటే పిల్లలు బంతులుగా గుండ్రంగా ఉంటే వాళ్ళకి హెల్తీ అని లెక్క. నిండుగా అపియరెన్స్ ఆఫ్ రౌండ్గా ఉండాలి, లావుగా ఉన్న పిల్లలు. ఇప్పుడు హెల్తీ బేబీస్ ఫొటోస్ చూడండి, అందరూ ఇంత లావు ఉన్న పిల్లలు ఉంటారు. సన్నగా ఉన్న పిల్లలు చూస్తే నచ్చదు ఎవరికైనా. సో రౌండ్గా ఉండటం హెల్త్ కాదు పిల్లలకి. యాక్టివ్గా ఉండే పిల్లలు హెల్తీ చిల్డ్రన్. ఓకే. సో అక్కడ ఓవర్ ఫీడింగ్ అనేది చాలా కామన్ పిల్లల్లో. సో ఇప్పుడు మన పిల్లలకి మనకి 20 ఏళ్ళు వచ్చినా మన పిల్లలే వాడికి పెట్టి 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 తల్లి వాటి పోట్లాడైనా సరే కూరేస్తారు నోట్లో బేసిక్లీ, అన్లెస్ వాళ్ళ పిల్లలు తినకపోతే తప్ప. ఓవర్ ఈటింగ్, ఓవర్ ఫీడింగ్ ఈజ్ అ మెయిన్ ఇష్యూ ఫర్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఇప్పుడు మన కల్చర్లో మనకి ఎక్సర్సైజ్ అనేది లేదు. ఏ తల్లి అయినా నువ్వు బాగా చదువుకోరా అని చెప్తూ కానీ పిల్లాడిని ఇంకో గంట ఎక్కువ ఉంటే ట్యూషన్ పెడతారు, కానీ ఒక గంట జిమ్కి పంపిద్దామో, స్విమ్మింగ్ పంపిద్దామో, లేకపోతే యాక్టివిటీస్ చేయిద్దామన్న దీనిలో ఇప్పుడు లేరు, అస్సలు లేదు. ఇప్పుడు మీరు ఏ చైతన్యానో లేకపోతే నారాయణలో ఉన్న ఎగబడే పిల్లలు మిగతా స్పోర్ట్స్ స్కూల్స్కి వాటికి వెళ్ళరు కదా. ఇట్స్ నాట్ గ్లామరస్ ఇన్ యువర్ కల్చర్ బేసిక్లీ. మనకి అకాడమిక్ సక్సెస్ తప్ప స్పోర్ట్స్ అనేది ఇంకా అందుకోలేదు మనకి పూర్తిగా. రైట్. సో యాజ్ అ కల్చర్ వి ఈట్ టూ మచ్, ఎక్సర్సైజ్ వెరీ లిటిల్. మన పిల్లలకి అదే నేర్పుతున్నాం కదా, వాళ్ళు అలాగే ఉంటారు బేసికలీ. ఓకే. సో దే ఆర్ ఫ్యాటర్, నాట్ హెల్తియర్. ఓకే. సో అలాగా సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ అవర్. దానివల్ల పిల్లలు అలా తయారవుతారు. మన బిలీఫ్ సిస్టమ్, పిల్లలు ఏముందని మన చెప్తారు అవుతారు. సో వాళ్ళు వెనకపోయినా మనం కూరేస్తాం బేసికలీ. సో మనం అలా తయారు చేస్తాం మన నెక్స్ట్ జనరేషన్. రైట్. సో అంటే పెట్టే దానిలో కూడా డాక్టర్ చెప్తున్నట్లు ఏది పెడుతున్నాము వాళ్ళకి, వాళ్ళ హెల్త్కి అది యూజ్ అవుతుందా లేదా, లేకపోతే ఎక్సెస్గా పెడుతున్నాం అనేది కూడా మనం చూసుకొని ఫీడ్ చేయాలని చెప్తూ ఉన్నారు. రైట్. అండ్ అలాగే మనం హార్ట్ అటాక్స్ దీని గురించి చూసుకున్నట్లయితే కనుక చాలా మందికి ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి హార్ట్ అటాక్కి, అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వచ్చే పెయిన్కి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి డిఫరెన్స్ అనేది తెలియదు. యాక్చువల్లీ తెలియక చాలామంది హార్ట్ అటాక్, స్ట్రోక్ అలా వచ్చినప్పుడు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో ఆ డిఫరెన్స్ అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు? ఒక పర్సన్ ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యాడు, సో అది గ్యాస్ట్రిక్ పెయినా లేకపోతే హార్ట్ రిలేటెడ్ పెయినా అనేది ఎలా తెలుసుకోవచ్చు? మొదటగా హార్ట్ అటాక్ రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకే. షుగర్, బీపీ ఉండడం, స్మోక్ చేయడం, అది కొలెస్ట్రాల్ ఉండడం, ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, ఇలాంటి ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇది ప్రాబ్లం, సీరియస్ ప్రాబ్లం. ఎందువల్లంటే వాళ్ళకి అసలు హార్ట్ అటాక్ వచ్చినట్టు నొప్పి కూడా ఉండకపోవచ్చు, సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు. కానీ పూర్తిగా సైలెంట్గా ఉండదు, నొప్పి కాదు కానీ ఇంకేదో వస్తుంది వాళ్ళకి. మీరు చెప్పినట్టుగా చెస్ట్లో బర్నింగ్ లాగా ఉండడం, కాస్త నొప్పి అనుకోరు వాళ్ళు, లేకపోతే జస్ట్ ఆయాసం లాగా రావడం, సిమ్టమ్స్, కళ్ళు తిరగడం లేదు అనుకుంటారు వాళ్ళు. సో వీళ్ళకి ఎక్కువగా ఇది సీరియస్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ డయాబెటిక్, ఆల్కహాలిక్ అనుకోండి, నేను ఆల్కహాల్ తాగాని ఇది దానివల్లే వచ్చింది, ఇట్లా చాలా అజంప్షన్స్ ఉంటాయి దేని. బట్ బేసికలీ ఏ ఛాతీ సెంటర్ భాగంలో నొప్పి వస్తే కనుక అది గ్యాస్ట్రిక్ కావచ్చు, హార్ట్ అటాక్ కూడా కావచ్చు, రెండు క్లోజ్గా ఉంటాయి. ఓకే. ప్రజెంటేషన్ అది నడిస్తే పెరుగుతోందా, లేకపోతే ఈ పెయిన్ తోటి మీకు చెమటలు పట్టేస్తున్నాయా అంటే మోస్ట్లీ అది హార్ట్ రిలేటెడ్. ఓకే. ఎడం భుజకపోవడం అనేది సెకండరీ. ఎడం భుజం ఎడం వైపు లాగేస్తుందని చెప్తూ ఉంటారు, అది సెకండరీ, ఇంపార్టెంట్ కాదు. మీకు ఛాతీలో నొప్పి వస్తుంది, నొప్పితో పాటుగా మీకు చెమటలు పట్టుతున్నాయి, మీరు నడుస్తుంటే పెరుగుతోంది, లేదా పని చేస్తే పెరుగుతోంది, మెట్లు ఎక్కుతుంటే పెరుగుతోంది. సో మీరు ఏ యాక్టివిటీ చేసినా పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అంటే హార్ట్ రిలేటెడ్. మీరు తిన్నారు, అప్పుడు పెరగచ్చు, తగ్గచ్చు. ఫుడ్ తో చేంజ్ ఉంటే అది గ్యాస్ రిలేటెడ్. ఓకే. ఫుడ్ ఏమైనా తీసుకున్నాక తగ్గింది అంటే కనుక గ్యాస్ట్రిక్ అన్నట్టు, లేదా పెరిగినా సరే. అంటే పొట్టలో అల్సర్ ఉందనుకోండి, తిండి తింటే కొంచెం పెరుగుతుంది. అట్లా ఫుడ్తో ఏమన్నా సరే చేంజ్ ఉంటే దానికి అది గ్యాస్ట్రిక్. ఓకే. సో ఈ విధంగా అంటే డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అది గ్యాస్ట్రికా లేకపోతే హార్ట్ రిలేటెడ్ అని. మోస్ట్లీ చాలా మంది కూడా ఈ సందేహంతోనే గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వేసుకొని డిలే చేసేసి ఇంట్లోనే పడుకోవటం, ఒక గ్యాస్ మాత్ర వేసుకొని నిద్రపోతే తగ్గిపోతుంది అన్న దీనిలో చాలా మంది
అలా ఉండేవాళ్ళు చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అండ్ ఆ మూమెంట్ ఆ టైం కూడా ఎంత ఇంపార్టెంట్ అంటారు ఇఫ్ ఇన్ కేస్ అది హార్ట్ అటాక్ అయ్యి ఉంటే? సో మొదట ఇప్పుడు మనం చెప్పింది వాళ్ళకి నాలెడ్జ్ కోసం చెప్పినప్పటికీ వాళ్ళు మొదట చేయాల్సిన ఫస్ట్ ఈసీజీ తీయించుకోవడం. ఓకే. ఈసీజీ అన్ని చోట్ల ఉంది, ఇట్స్ చీప్. ప్లస్ ఈ రోజుల్లో దాన్ని వాట్సాప్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి ఏ డాక్టర్ కానీ డాక్టర్ పంపించి ఒపీనియన్ తీసుకోవచ్చు మీరు. ఎంత బిజీ డాక్టర్ అయినా సరే ఎమర్జెన్సీ అంటే వెంటనే చెప్తారు మీకు అది, ఎందుకంటే ఇట్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ కాబట్టి. సో మీరు ఈ మనం జరిగిన మీమాంస మీద టైం వేస్ట్ చేయకుండా మీరు గ్యాస్ట్రిక్ అనుకున్న అది పోనీ హార్ట్ అటాక్ అనుకున్న మొదట తీయించాల్సింది ఈసీజీ తీసేస్తే ఆ డౌట్ తీరిపోతుంది. బేసిక్లీ ఈసీజీలో ఏమాత్రం తేడాలు ఉన్నా కూడా వెంటనే అదే గుండె ప్రాబ్లం అనుకుని హాస్పిటల్లో ఉండడం మీకు సేఫర్. ఓకే. సో అది గ్యాస్ట్రిక్ అంటే మరీ మంచిది. బట్ మీరు ఈసీజీలో మార్పులు ఉంటే ఇమీడియట్గా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, మీరు తీవ్రమైన కాంప్లికేషన్ రాకుండా డాక్టర్లు చూసుకుంటారు మిమ్మల్ని. ఓకే. సో బెటర్ అంటే యాక్చువల్లీ మీకు అది గ్యాస్ట్రిక్ అయినా లేకపోతే హార్ట్ రిలేటెడ్ అనేది మనం ఒకవేళ నిర్ధారణ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటే కనుక ఇమీడియట్గా మనం ఈసీజీ తీయించుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది చాలా మంచిదని చెప్తూ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా మంది ఇలా కూడా జరుగుతున్నాయి డాక్టర్ గారు, కొంతమంది హార్ట్ రిలేటెడ్ అనుకొని వెళ్ళినా ఈ టైం స్పాన్ నేను ఏదైతే అన్నానో ఆ టైం అనేది డిలే అవ్వడం వల్ల కొంతమంది హాస్పిటల్కి వెళ్లే లోపు లేకపోతే వెళ్ళిన వెంటనే కూడా చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. సో అంటే డిలే చేయొద్దు, యాక్చువల్లీ ఆ టైంని మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయొద్దు, డిలే చేయొద్దు. ఇమీడియట్గా మాత్రం హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం, చెకప్స్ చేయించుకోవడం మంచిది అని అంటారు. అండ్ అలాగే అంటే బేసిక్గా ఓన్లీ ఈసీజీ ఒక్కటేనా, ఇంకేమన్నా అంటే బిఫోర్గానే మీరు ఇందాక చెప్పారు ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఎవరికన్నా ఒకవేళ ఉండి లైక్ అంటే ఫాదర్కు 4 ఫాదర్స్కు ఎవరికన్నా ఉండి కొంచెం వీళ్ళు బిఫోర్గానే అంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు కనుక ఎటువంటి టెస్ట్లు ఏ ఏజ్ నుంచి రెగ్యులర్గా ఎప్పుడెప్పుడు చేయించుకుంటే మంచిది అంటారు? అంటే ఇండియాలో అంత టైట్ గైడ్ లైన్స్ లేకపోయినప్పటికీ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ఏసీసీ లేకపోతే ఏహెచ్ఏ అంటారు దాన్ని. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం అమెరికన్ సిటిజన్స్కి బట్ అప్లైస్ టు ఎవ్రీ వన్ 18 ఏళ్ళు దాటినటువంటి అడల్ట్స్ కదా అందరూ కూడా సంవత్సరానికి ఒకసారైనా వాళ్ళ కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవాలి. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటారు. సో దాంతో మనకి చాలా వరకు తెలిసిపోతుంది మనకి మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి. సో దానిలో ప్రాబ్లం ఉంటే తర్వాత పరీక్షలు చేస్తారు, ఈసీజీ తర్వాత టీఎన్టీ ఈక్వల్ వాట్ ఎవర్. బట్ కొలెస్ట్రాల్ పరీక్ష ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ కాదు ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఆల్మోస్ట్ మొత్తం పాపులేషన్ అంతా కూడా అడల్ట్స్ అందరూ కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా చేసుకోవడం అనేది అవసరం అండి. ఓకే. సో ఈ ఫాలో అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.